హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఇది వచ్చేటప్పటికి నైట్ ఇప్పుడు 8:30 దాకా 9 అయిపోతుందండి టైము. ఇప్పుడు తీసాను, ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికిందనమాట. ఉదయం లేచి కొంచెం బిజీగానే ఉన్నా. చెప్పాను కదా, పెళ్లి బట్టలు కొన్ని ఉన్నాయి అని చెప్పేసి అవైతే కుడుతూ ఉన్నాను. కొన్ని బోట్ నెక్స్ బ్లౌజెస్ ఉన్నాయి, ఒక 2 బ్లౌజెస్ కూడా మోడల్స్ పెట్టానండి. ఇంకొన్ని శారీస్ కూడా ఇవాళ వచ్చి కస్టమర్ వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇంకా అవన్నీ కూడా చూడాలి, ఈ లోపల కుట్టేదైతే ఉందన్నమాట. 2 రోజుల నుంచి వీడియోస్ ఈ తలకాయ నొప్పితోనే సరిపోయిందనమాట. కానీ ఆ కామెంట్స్ వల్ల నేనైతే బాధపడలేదు. కానీ చెప్పాను కదా, ఇలా ఒక మనిషిని అనడం వల్ల ఎటువంటి పట్టించుకోకూడదు. ఇప్పుడు మనలాగా వీడియోస్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఆ కామెంట్స్కి భయపడి వీడియోస్ చేయడం ఆపేస్తూ ఉంటారు కొంతమంది. ఆపద్దండి, ధైర్యంగా వీడియోస్ చేయండి. యూట్యూబ్ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఏమిటి అంటే, నేను వచ్చేసా ఈరోజు ఆ చెత్త మొహంది వీడియోస్ కామెంట్స్ పెడతా ఉండింది. నేనేం ఫీల్ అవ్వలేదు. టెక్ ఛానల్లో చూశాను, ఎట్లా బ్యాడ్ కామెంట్స్కి అంటే చాలామంది వీడియోస్ చేసి పెట్టినారండి. ఇలా మీకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడి తలకాయ నొప్పి ఎందుకు, బాధపడడం ఎందుకు? ఆ కామెంట్స్ని ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్ మన దానికి ఎక్కువగా కామెంట్స్ చేయకూడదు అని అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒకరిని తిడతా ఉన్నాను అనుకోండి, నన్ను మీరు హైడ్ చేసేయచ్చు అనమాట. మీ ఛానల్లోకి నేను వీడియో కామెంట్ ఎప్పటికీ పెట్టలేను. ఇంత మంచి ఆప్షను యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చారు. అది నేను చూసి కామెంట్ని, ఇప్పటికైనా మారుతాడో మారతాదో, అది అమ్మాయో అబ్బాయో కరెక్ట్గా తెలీదు, బ్యాడ్ కామెంట్ పెట్టకుండా ఉంటారేమోలే అనుకున్నా. కానీ అసలు వినలేం, అంత గలీజ్గా పెట్టిందనమాట కామెంట్ ఉదయం లేసి. అది చూసిన తర్వాత నాకైతే ఇంకా అసలు చాలా అంటే చాలా బాధ అయిపోయింది. తర్వాత చూశాను, ఒక వీడియో కూడా చేశాను. ఇంకా దాని కింద బ్యాడ్ కామెంట్ పెట్టింది. ఇట్లా కాదు, మనం మా ఆయన్ని కూడా తిట్టింది. నాకు ఆ విషయం భలే కోపం వచ్చేసింది. నువ్వు చూసావా ఎట్లాంటి వాళ్ళు అనేది? నన్నేమన్నా నా గుమ్ముకుంటా, ఆయనంటే అస్సలు ఒప్పుకోను. నేను కూడా చెప్పాను కదా, చెప్పుతో కొడతానని చేసి చూపిస్తాయి నిజంగానే. ఎవరో నువ్వు తెలిస్తే ఇంట్లో వాళ్ళ అవసరం నీకేముంది? అసలు లేదు కదా. మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఎలా చూసుకుంటారో మాకు బాగా తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళని తిట్టాల్సిన అవసరం అంతకన్నా నీకు లేదు. అసలు వాళ్ళనే అధికారమే నీకు లేదు. నీ అంత దరిద్ర పెంపకం అయితే కాదు మాది. ఎంతో కొంచెం పద్ధతి కల వాళ్ళమే. ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం ఎప్పుడు లేదు మా దగ్గర. ఈ గలీజ్ మాటలతో అందువల్ల ఏంటంటే, ఇట్లాంటి కామెంట్స్ అంతా కూడా మనలాగా యూట్యూబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే, హైడ్ చేసేసేయండి. ఆ కామెంట్స్ని హైడ్ చేసేసేయండి, హ్యాపీగా వీడియో చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా మన ఛానల్కి కామెంట్ పెడతామనుకున్నా కూడా వాళ్ళు పెట్టలేరు, రాదు. వాళ్ళు ఎంత ట్రై చేద్దామన్నా కూడా మనకు కామెంట్ రాదు. తర్వాత ఇంకా వాళ్ళ కామెంట్ మనకు రాలేదు, వచ్చినా కూడా నేనేం పట్టించుకోలేండి, ఇంకో వీడియో చేసి పెడతా తిట్టి, అంతే. అర్థమైంది కదా. ఎవరన్నా ఇలాగా యూట్యూబ్ చేసేవాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక్కసారి బ్యాడ్ కామెంట్స్ వల్ల ఆ మాదిరి హైడ్ చేసేసేయండి. నేను కొన్ని ఛానల్స్లో చూశానండి. ఫస్ట్లో అనుకునేదాన్ని, బ్యాడ్ కామెంట్కి ఇంతగా రియాక్ట్ అవుతారా అనేసి. పరిస్థితి మన దాకా వస్తే కానీ మనకు తెలియలేదన్నమాట. రియాక్ట్ అంటే ఒక మనిషికి అంత కోపం వస్తుందా అంటే, వాళ్ళంతా బాధపడ్డారు. నాకు కోపం వచ్చిందనమాట. ఇట్లా మాట్లాడుతూ ఉంటే భలే కోపం వచ్చింది. ఎలాగైనా ఏదో ఒకటి అనేదాకా అస్సలు ఒప్పుకోలేదు. ఏడ్చేది ఇవంతా నా వల్ల కాదు, తిట్టడమే ఉంటుంది అనమాట. మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే బాధ అనిపిస్తుంది. ఎవరో అన్నదానికి మనకి కోపం రావాలి, బాధ కాదు అసలు. మన ఇంట్లో వాళ్ళు అంటే మనకి బాధ అనిపిస్తుందేమో, కానీ బయట వాళ్ళు అంటే మటుకు చెప్పుతో కొట్టే అంత కోపం రావాలి. ఈరోజు అదే చేసింది. వీడియో గుండా నేను చెప్పాను, మంచిగా మాట్లాడినసేపు మంచిగానే మాట్లాడతామండి. మనమే తీరుకున్నప్పుడు మనం మాట్లాడాలి. ఫస్ట్లోనే హైడ్ చేయొచ్చు కదా అని అంటే, వాళ్ళు ఏమంటున్నారు అసలు, వాళ్ళు ఎవరు, ఏంది, ఎందుకు అన్నారు? ఒకసారి చూసాము, మంచిగా చెప్పాము, వినలేదు. మళ్ళీ కూడా చెప్పాము, ఇట్లా కాదు వీళ్ళకి, ఇట్లా ఈ పని చేద్దామని చెప్పి ఈ పని. మా ఆయన అయితే అసలు పట్టించుకోవద్దు నువ్వు అసలుకి అవి అనేస్తాడు ఒకటేమాట. అవి చూస్తేనే కదా ప్రాబ్లము, కామెంట్స్ ఆపేయమంటాడు మా ఆయన అయితే.
అవి చూస్తే మనం పని కూడా చేసుకోలేం. మేము యూట్యూబ్ వల్ల ఏం బతకట్లేదు కదా, మేము టైలరింగ్ చేసుకోవాలి. ఈ అడ్డమైనవంతా మైండ్లో తిరుగుతూ ఉన్నాయంటే పని చేయలేం. అందువల్ల ఏంటంటే అవన్నీ పట్టించుకోవద్దు, ఎవరేమన్నా అనుకొని మనం ఏంటో మనకు తెలుసు కదా అనేసి పట్టించుకోవద్దు అనేది అంటారనమాట. అవి పట్టించుకునే పని అయితే ఈ వీడియోస్ చేయాల్సిన అవసరమే లేదు కదా అంటారు. అర్థమైంది కదండి. యూట్యూబ్ చేసేవాళ్ళు కానీ ఏ పని చేసేవాళ్ళని ఒకరేదో అంటారు అనేసి మీరైతే మీరు చేసే పని మీరు మానుకోవద్దు. ఒకరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయండి, సురుగ్గా ఇచ్చేసేయండి, గమ్ముకుంటారు. యూట్యూబ్ చేయడం అంటే ఏదో ఈజీ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలా ఉంటాయండి, ఒక్కటి కాదు. యూట్యూబ్లో చాలా అంటే చాలా తలకాయ నొప్పి. దీంతో వచ్చేది తక్కువ, ఏగేది ఎక్కువ. నిజంగా పావలా వస్తుందో రాదో తెలియదు కానీ 10 రూపాయలు తిట్లు వస్తాయి వీటి గుండా. పని నష్టం, ఎంత పని నష్టం. లక్షలేం రావు యూట్యూబ్లో డబ్బులు, అసలు రావు డబ్బులు. మీకు తెలుసా సంగతి? ఒక్కొక్క నెలలో 500, 300, 400, 200 కూడా రాదు. ఒక్కొక్కసారి డాలర్స్ అసలు ఏం పడవు. దేకే వాళ్ళు ఎవరు లేరు వీడియోస్ ఆడ. ఎందుకంటే చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి 1000 వ్యూస్ 500 వ్యూస్ వచ్చేస్తే ఏదో డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేది కొంతమందికి. నాదనే కదా, వేరే వాళ్ళకైనా కూడా కామెంట్స్ పెట్టేది. అంత సీన్ లేదండి. అది మానిటైజేషన్ అయిన వాళ్ళకి, డబ్బులు పడే వాళ్ళకి తెలుస్తుంది యూట్యూబ్లో డబ్బులు పడతాయా పడవా, దానివల్ల ఆదాయం ఉందా, టైం వేస్ట్ ఉందా అనేది. ఆ వీడియో పెట్టే టైంకి ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు. కాకపోతే ఒక ఆశ, ఇప్పటికైనా ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది, ఇప్పటికైనా 10 రూపాయలు అనేది వస్తుంది, కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది అని ఒక్క కారణంతోనే వీడియోస్ చేస్తున్నాం. కానీ లేకపోతే ఇట్లాగా వీడియోస్లో చేయాల్సిన అవసరం ఏముందండి ఎవరికైనా. అదొక ఇంట్రెస్ట్. నాకైతే ఇంట్రెస్ట్ అండి వీడియోస్ చేయడం, నాకైతే చాలా ఇష్టం అనమాట. వద్దనే వాళ్ళు కూడా ఎవరు లేరు మా ఇంట్లో, అందరూ చేయమనేవాళ్ళు. ఇంకా బ్లాగ్స్ కూడా ఇష్టం, కానీ నాకు వీళ్ళు కుదరట్లా చేయడానికి. ఇవి చేస్తేనే ఇట్లా మాట్లాడినారు, ఇంకా అవి చేస్తే ఏమంటారో. ఇంకా బ్లాగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏందో, మీ ఇల్లు ఇట్టుంది, మీ మూతి ఇట్టుంది, ముడ్డు ఇట్టుంది, ఎన్ని రకాల కామెంట్స్ పెడతారు. అందుకే కదా కొంతమంది స్టార్ట్ చేసి కూడా మధ్యలో ఆపేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట, మనకు అవసరమా అనేసి. యూట్యూబ్లో నెగ్గాలి అంటే చాలా కష్టం. పట్టుదలగా వదలకుండా ఉండాలి, లాస్ట్ వరకు గెలిచే వరకు పోరాడాలన్నమాట. యూట్యూబ్లో వరకు పోరాడడం అంటే ఏదో గెలవడం కాదు. 10 రూపాయల కోసమే ఎవరన్నా కూడా కష్టపడతారు. ఊరికైతే ఎవరు చేయరండి. యూట్యూబ్ అయితే ఎవ్వరు ఊరికే చేయరు. డబ్బులు వస్తాయని ఒక్క కారణంతోనే చేస్తారు. ఈ రోజుకి కాకపోయినా రేపైనా వస్తాయి కదా, దేనికో దానికి ఇంట్లోకి ఉపయోగపడతాయని ఒక్క కారణంతోనే యూట్యూబ్ అనేది చేస్తారు. అది అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడము, వీళ్ళకి పంగలాగా చేస్తున్నారే, వీళ్ళకి ఏం బతుకులు లేవా, కాదు, ఇంట్లోకి దేనికో ఒకదానికి ఆసరా అవుతుందని వీడియోస్ చేస్తారు. ఎవరు కూడా డబ్బులు రావంటే ఒక్కరు కూడా వీడియోస్ పెట్టరు యూట్యూబ్లో. అర్థమైందని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. మామూలుగా కటింగ్ వీడియోస్తో పాటు ఇట్లా నాకు మిషన్ కాడ కొన్ని జరిగిన సంఘటనలు కూడా మీకు వీడియోస్ రూపాన్ని చెప్తానండి. నార్మల్గా బయట ఎలా ఉంది ఏంటి అనేది చిన్న ఎగ్జాంపుల్గా వీడియోస్ పెడతా నేను. చూడండి ఫ్రెండ్స్, రేపు నుంచి చిన్నవి ఏమంటారు, మనకు వచ్చే ఏమన్నా వాటిలో ఏమన్నా చిన్న పరిష్కారాలు దొరకవచ్చు. కొన్ని వాటికి చిన్నవి ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్కి చిన్న సొల్యూషన్స్ దొరికేలాగా ఎవరన్నా వచ్చి చెప్పుకుంటారు వాళ్ళ బాధలు. అలాంటివి కొన్ని మంచిగా అనిపించినవి నేను మీకు చెప్తా ఖచ్చితంగా. చూడండి.